ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవత రాయ్ గారు ఉన్నారు. అన్న ఒకసారి ఇప్పుడు మీరు చేస్తున్న నిరసన అక్రమ ఆస్తులను పెంచడాన్ని దాన్ని కాపాడడాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఇది పెద్ద కుట్రపూరితమైనటువంటి నేరంగా మేము భావిస్తున్నాం. దీనిపైన ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి విచారణ జరపాలి. అదానీ సంస్థని కాపాడేందుకే సెబీ చైర్మన్ గతంలో వ్యవహరించింది. ఏదైతే హిడెన్బర్గ్ కథనం అయితే 2023లో వచ్చిందో ఆ అదానీ సంస్థ అనేక మాయాజాలాలకు పాల్పడి షేర్లను వాల్యూ లేకపోయినా పెంచేసి అదానీ సంస్థనే విదేశీ కంపెనీలను కొన్ని సృష్టించి పెట్టుబడులు పెట్టి తప్పుదో ఆర్థిక నేరానికి పాల్పడిందని చెప్పి హిడెన్బర్గ్ సంస్థ కథనాలు రాసింది. మరి ఆ కథనాలు రాసినప్పుడు సుప్రీంకోర్టు విచారణ జరపండి అని చెప్పేసి 2023లో 6 సభ్యులతో ఓ కమిటీని వేస్తే ఆ కమిటీ కూడా సెబీ ఇచ్చినటువంటి నివేదికనే ప్రామాణికంగా తీసుకొని అదానీ కంపెనీకి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా మరి దారుణమైనటువంటి అంశం. కాబట్టి మళ్ళొక కథనం ఈ మధ్యనే హిడెన్బర్గ్ అనేటువంటి సంస్థ ప్రచురించింది. ఆ రోజు సెబీ చైర్మన్ ఆ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అదానీ సోదరుడైనటువంటి వినోద్ అదానీ కంపెనీలో సెబీ చైర్మన్ ఏవైతే ఉన్నారో మాధవి పూరి బచ్, ఆయన భర్త దావల్ పూరి బచ్ పెట్టుబడులు పెట్టారు 2015లో. మాధవి పూరి బచ్ 2015లో పెట్టుబడులు పెట్టి ఆ తర్వాత ఆమె సెబీ సభ్యురాలు అయిన తర్వాత ఆ పెట్టుబడులను తన భర్త పేరు మీదకు బదలాయింపు చేసుకొని మరి అదానీ సోదరుడైనటువంటి వినోద్ అదానీ కంపెనీలోకి ఆ దావల్ బచ్ ఆ పెట్టుబడులను బదలాయించడం జరిగింది. తర్వాత ఇది ఒక క్విడ్ ప్రోకోగా చూడవచ్చు. అంటే నీకు ఇది నాకు అది, నువ్వు నాకు ఇందులో పెట్టుబడులు పెట్టినావు కాబట్టి నీకు సెబీలో సభ్యత్వం ఇప్పిస్తా, నువ్వు నన్ను కాపాడితే నీకు సెబీ చైర్మన్ ఇస్తా అని చెప్పి అదానీ కంపెనీనే సెబీ చైర్మన్ అయ్యేనట్టు మాధవి పూరి బచ్ అయ్యే విధంగా తమ కంపెనీలు రక్షించుకునే విధంగా చర్యలకు పాల్పడింది. కాబట్టి ఇది దేశద్రోహం, పెద్ద ఆర్థిక నేరం. తప్పకుండా దీనిపైన విచారణ సాగాలి. జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి అదానీ కంపెనీని మూసివేసి చట్ట ప్రకారం అందరినీ కూడా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే ఈరోజు ఇక్కడ ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త పిలుపు మేరకు ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఎలాంటి అక్రమాలకు సపోర్ట్ చేయడం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా మాత్రమే చేస్తున్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఉద్దేశపూర్వకం అన్నప్పుడు విచారణ జరపండి. ఎందుకంత భయం? గతంలో విచారణ జరపలేకపోయారు. సుప్రీంకోర్టు సెబీ సెబీ ఇచ్చినటువంటి నిపుణుల కమిటీకే తీర్పు నివేదికిస్తే అదే కరెక్ట్ అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఉత్పన్నమైంది ఆ సమస్య. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఏ తప్పు లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? అంటే అదానీ మోడీ ఇద్దరు కూడా వేరు కాదు కాబట్టి ఒకవేళ అదానీ గుట్టు బయటపడితే మోడీ గుట్టంతా రట్టయింది కాబట్టి బీజేపీ గుట్టు మొత్తం బయటపడుతుంది కాబట్టి రక్షించుకునే చర్యల్లో భాగంగానే ఇది కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తుంది.